ప్రమాణాలు పెరిగాయట. ఏ ప్రమాణాలు పెరిగినాయో, ఏ గ్రామంలో పెరిగినాయో, ఏ పట్టణంలో పెరిగినాయో, ఏ నగరంలో పెరిగినాయో, ఒక్క గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని 2019-24 మధ్య కాలంలో ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి, ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల కల్పన, ఇదిగో మీ 25 నెలల ఈ పరిపాలనలో మీరు చేసిన ప్రమాణాల పెంపు ఏ విధంగా ఉందో కొలబద్దగా చేద్దాం. మొదటి 20 నెలలనే జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య కాలంలో తొలి 20 నెలలను ప్రామాణికంగా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ఈ 20 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. మీరు ప్రజల జీవన పరిణామాలను ఏ విధంగా మార్చారు, ఎలా మారినాయో మాకు వివరిస్తే మేము విని సంతోషపడతామని చెబుతున్నాం. నిత్యావసర వస్తువులను ధరలను అదుపులో ఉంచగలిగారా మేము అడుగుతున్నాం. విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఆపగలిగారా? బస్సు ఛార్జీలు, ఇతర సేవా రంగాలను పెంచకుండా ఆపగలిగారా? ఇదేనా బాబు గారు? ఇది పూర్తిగా అంధకారంగా మారిపోయింది మీ పరిపాలనని నేను మనవి చేస్తూ, అన్ని వర్గాలకు అభివృద్ధి మాటల్లో అన్ని వర్గాలకు అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఎక్కడున్నాయండి మీ ఆయనే చెబుతున్నాడు కదా, మీ పార్టీ మీ పార్ట్నర్ ఆదినారాయణ రెడ్డి అనే ఆయన, మీ బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వంలోనూ ఆయన ఓ సామాజిక వర్గం పేరు చెప్పి ఎవరికి అధికారం, ఎవరికి పెద్ద అధికారం ఏమి లేదండి, కొంతమందికి అధికారం అని మీ వాడే చెబుతున్నాడు. ఇంకా అందరికీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుందని మీరు చెప్పండి, మేము కూడా సంతోషపడతాం. లేదు కదా, ఇది కొంతమంది ప్రభుత్వమే, కొంతమంది కోసం తెచ్చుకున్న ప్రభుత్వమే, కొంతమంది ఊరేగటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే, కొంతమంది కుటుంబాలు బాగుపడటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే అని మీ పార్టీలలో, మీ కూటమిలో ఉన్న భాగస్వాములు చెబుతున్నప్పుడు ఇంకెక్కడైనా ఎక్కడుంది? ఈ రోజున నిజంగానే అలాంటి అన్ని వర్గాలకు అభివృద్ధి ఉంటే గిరిజన పాఠశాలలో ఈ రోజున ఘోరమైన మరణాలు, ఘోరమైనటువంటి ఆ ఫుడ్ పాయిజన్ కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయని అడుగుతున్నాం. పేదవాళ్లు చదువుకునే, చిన్న బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో నాణ్యమైన ప్రమాణాలు ఉంచాలని మీకు జ్ఞానం లేదా? మీ హైటెక్ బుర్రకు అందట్లేదా? మీ ఏఐ టెక్నాలజీకి అందట్లేదా? మీ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్లకు ఇంకా అందట్లేదా? ఎప్పుడు అందుతాయా బాబు గారు? నీకెప్పుడు అర్థమవుతుంది? ఆ చిన్న బిడ్డలకు ఆ పౌష్టికాహారం లోపం వస్తే చదువుకునే దానికి బుర్రలు పనిచేయవని, వాళ్ళకి కనీసం మానసిక పరిస్థితి బాగుండదనే జ్ఞానం 76 ఏళ్ళు వచ్చిన మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు 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 కక్ష? గిరిజనులంటే కక్ష, దళితులంటే కక్ష, మైనార్టీలంటే కక్ష, రైతులంటే కక్ష, బలహీన వర్గాలంటే కక్ష. ఒక్క వర్గానికన్నా న్యాయం చేయకుండా ఈ రోజున వాళ్ళందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం అంటున్నాడు. సంక్షేమం వల్లనే నేనే బ్రహ్మాండంగా సంక్షేమం చేసి, బాబు గారు మీ అన్ని అబద్ధాలు మేము ఆడలేమండి. ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడమాకండి సార్. మీ వయసు రీత్యా మీరు 10 కాలాల పాటు చల్లగా బ్రతకాలని ఆశిస్తున్నాం, కానీ ఇంత ఘోరాలు మాట్లాడితే దేవుడు కూడా క్షమించడండి. ఎంత ఘోరాలండి! జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 5 సంవత్సరాల్లోనే 4,56,000 కోట్ల పైచలకు సంక్షేమం చేశాడు. 4,56,000 కోట్ల రూపాయల డబ్బులను డీబీటీ సిస్టమ్ ద్వారా, బటన్ నొక్కటం ద్వారా, ఎక్కడ కరప్షన్ లేకుండా, మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, దోపిడీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వం స్వయానా తనే పంపిణీ చేసింది. దానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది, ఆనాటి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో సజావుగా నిర్వహించడం వల్ల ఈ 4,56,000 కోట్ల రూపాయలు స్వయంగా లబ్ధిదారుడికి చేర్చగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు? పెద్ద గుండు సున్నా ఇచ్చావు. సూపర్ 6 అన్నావు, సూపర్ హామీలు అన్నావు, ఆ హామీ అన్నావు, ఈ హామీ అన్నావు, కొత్త రకమైన ఏది P4 అన్నావు. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా, ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లోనేమో అక్కడ పార్టీల ప్రస్తావనలు తీసుకొచ్చావు, గ్రామాలను పొల్యూట్ చేశావు, గ్రామాలను నెట్టు నిలువలు చీల్చిపడేశావు, తెలుగుదేశం పార్టీ వాడికి మాత్రమే పథకాలు ఇవ్వమని హుకుం జారీ చేశావు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఇవ్వడానికే వీల్లేదని చెప్పాను. ఇంకెక్కడుంది? నువ్వు కేవలం కొంతమందికి మాత్రమే ముఖ్యమంత్రివి. నీదొక చీకటి సామ్రాజ్యంగా మేము అభివర్ణిస్తూ
19 నెలల కాలంలో వారు అద్భుతం చేశారని నిన్న ప్రసంగంలో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ జరిగింది? ఏ అద్భుతం జరిగింది? ఎలాంటి అద్భుతం జరిగింది? ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య ఎంత? ఆ పరిశ్రమల్లో వచ్చిన ఉద్యోగాల శాతం ఎంత? ఆ ఉద్యోగాలలో మన రాష్ట్రానికి, మన బిడ్డలకు వచ్చిన ఉద్యోగాలు ఎంత? ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశాఖ స్టీల్ గురించి ఆయన మాట్లాడారు. ఎంత పాపం చేయబోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు? కేంద్ర ప్రభుత్వంతో కలిసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్ట నిలువున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని దక్కించుకోగలిగాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రైవేటీకరణ భయం ఇంకా మా మైదులో ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మైండ్లో ఉంది. కార్మికుల హక్కుకు స్పష్టత లేదు, ఉద్యోగాల భద్రత లేదు. అక్కడున్న స్థానికంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందనే భయం నెలకొల్పగలిగారు. ఈ విషయాన్ని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని అడుగుతున్నాం. అమరావతి పేరుతో ఆయన ఏమంటున్నారంటే అమరావతి మోస్ట్ లివబుల్ సిటీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు అబద్ధమే చెప్పారు.